టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. చీమకుర్తి తూర్పు బైపాస్లో ఓ దాబా దగ్గర టూ వీలర్ను గుర్తించింది హైవే మొబైల్ టీం. వెంటనే కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు సమాచారం ఇచ్చారు. స్కూటీపై రక్తం మరకలు గుర్తించిన పోలీసులు స్కూటీ వదిలి ఆర్టీసీ బస్సు ఎక్కి ఇద్దరు వ్యక్తులు పొదిలి వైపు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. మరోవైపు వీరయ్య చౌదరి హత్యకు ఇప్పటి వరకు రేషన్ రైస్ మాఫియా కారణమని భావించగా తాజాగా ఏబీఎం చర్చి ఆస్తుల వివాదం కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ శౌరి అందిస్తారు. ఫోన్లో శౌరి. తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి ఒంగోలులో హత్య ఇది పోలీసులకు సవాలుగా మారింది. ఇప్పటికే హత్య జరిగిన రోజు రాత్రికే ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ 12 బృందాలను ప్రత్యేకంగా ఈ హత్య కేసును ఛేదించడానికి ఏర్పాటు చేశారు. అయితే ఈ 12 బృందాలు వివిధ కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే మొదట ఇదేమన్నా రేషన్ మాఫియానా, లేకుంటే రియల్ ఎస్టేటా, లేకుంటే రాజకీయ హత్య అని చెప్పేసి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. వివిధ కోణాల్లో ఏ చిన్న క్లూ దొరికినా కానీ ఆ క్లూ ద్వారా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఈ హత్యకు పాల్పడిన వారు సీసీ కెమెరాల్లో వాళ్ళు పారిపోతున్నప్పుడు 2 బైకుల మీద పారిపోతున్నట్లు సీసీ కెమెరాలో కనపడింది, కానీ ఆ నంబర్ ప్లేట్స్ కానీ వాళ్ళ ఫేస్లు కానీ ఎక్కడ ఐడెంటిఫై కాలేదు. ఈ ఒంగోలు నగరంతో పాటు హైవేలో 4 దిక్కులో ఉన్న హైవేల్లో సీసీ కెమెరాలు కూడా పోలీసులు మొత్తం చూస్తూ ఉన్నారు. అదేవిధంగా సెల్ ఫోన్ టవర్లు 10 సెల్ ఫోన్ టవర్లకు సంబంధించిన కాల్ డేటాలు మొత్తము తీస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం పోలీసులకు సరైన సమాచారం దొరకలేదు. కానీ ఉదయము చీమకుర్తి బైపాస్ లోని ఒక దాబా హోటల్ వద్ద ఒక స్కూటీ, వైట్ స్కూటీ అక్కడ ఉండటాన్ని ఈ హైవే పెట్రోలింగ్ చేసే వాళ్ళు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ స్కూటీ మీద రక్తం కూడా ముద్రలు ఉండటం తోటి ఇది మొన్న వీరయ్య చౌదరి మర్డర్ కేసులో ఉపయోగించిన స్కూటీ అని చెప్పేసి అనుమానంతో ఆ స్కూటీని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ స్కూటీని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే అక్కడ ఈ స్కూటీని అక్కడ వదిలిపెట్టేసి అక్కడ నుండి ఈ పొదిలి వైపుగా ఆర్టీసీ బస్సు ఎక్కి నిందితులు ఇద్దరు తప్పించుకొని పారిపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీరయ్య చౌదరి మర్డర్ కేసులో మొత్తం 4 నిందితులు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా పోలీసులకు ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే ఈ 4 వ్యక్తులు 2 బైకుల మీద ఒక బైక్ ఒక స్కూటీ మీద హత్య జరిగిన తర్వాత వాళ్ళు పారిపోవడం జరిగింది. అది సీసీ కెమెరాలో పెద్ద రికార్డ్ అయింది. ఆ సీసీ కెమెరా ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్యకు ప్రధానమైన కారణం ఏంటి అన్నది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. కానీ ఈ హత్యకు కారణాలు పలు రకాల కారణాలు చాలా ప్రచారం జరుగుతున్నాయి. మొదటేమో రేషన్ బియ్యం మాఫియా అని చెప్పేసి ఆ విధమైన కోణాల్లో చూశారు. తర్వాత రాజకీయ కక్షలు, విభేదాలు, వర్గపోరు ఆ విధంగా చూశారు. తర్వాత రియల్ ఎస్టేట్, ఎందుకంటే వీరయ్య చౌదరి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా వివిధ రకాల రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో వివిధ చోట్ల భాగస్వామిగా ఉన్నాడు. ఆ కోణంలో కూడా చూస్తున్నాం. తర్వాత మద్యం సిండికేట్ లో కూడా వీరయ్య చౌదరి వ్యాపారంలో ఉన్నాడు కనుక ఆ కోణంలో కూడా చూస్తున్నారు. కానీ ఈ కొత్తగా మరొక కోణం బయటకు వస్తా ఉంది. ఈ కావలికి చెందిన ఒక వ్యక్తి ఈ దీనిలో ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ కందుకూరు సమీపంలో రామేపట్నం దగ్గర ఈ ఏటీఎం కు సంబంధించిన చర్చికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులకి రిజిస్ట్రేషన్లు అనేవి, తర్వాత వాటికి సంబంధించి కొంత లావాదేవీలు నడుస్తున్నాయి. వీటి మధ్య ఘర్షణ కూడా జరుగుతూ ఉంది అని చెప్పేసి ఈ ఏబిఎం కు సంబంధించిన చర్చలకు సంబంధించిన విషయంలో ఏమైనా విభేదాలు వచ్చినాయా అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా చాలా కాలం క్రితము ఈ ఏబిఎం కు సంబంధించిన ఆస్తుల వివాదంలో ఈ స్థలానికి సంబంధించిన వాటిలో కలిగిరి పరిసర ప్రాంతాలు, తర్వాత కావలి, ప్రకాశం జిల్లాలో కూడా ఈ ఏబిఎం కు సంబంధించిన ఆస్తులు చాలా ఉన్నాయి. వీటిల్లో కూడా ఇంతకుముందు చాలా ఘర్షణలు జరిగినాయి. చాలా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఈ కోణంలో కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయట చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు పోలీసులు అయితే మాత్రం హత్య జరిగిన దగ్గర నుండి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకునేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఎవరు ఎక్కడ ఏ చిన్న సమాచారం దొరికినా కానీ ఆ సమాచారాన్ని పట్టుకొనేసి ఈ నిందితులు ఎవరు, హత్యకు పాల్పడింది ఎవరు, దీని వెనుకున్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే విషయాన్ని ఛేదించడానికి పోలీసులు చాలా సీరియస్ గా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఆధారాలు కొద్దిగానే టచ్ అవుతున్నాయి, కానీ దానికి
లింకప్ దొరకట్లేదు అని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు దొరికిన ఈ స్కూటీ ఎందుకంటే సీసీ కెమెరాల్లో వీళ్ళు పారిపోయేటప్పుడు కూడా ఒక ఇద్దరు వ్యక్తులు ఒకడు వైట్ కచ్చి కట్టుకునేసి ఈ స్కూటీ మీద కూర్చొని ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ స్కూటీని హత్యలో వాడిన స్కూటీ అనే అనుమానాలు ఎక్కువ. అది కాక రక్తం కూడా మరకలు ఉండటము స్కూటీ మీద ఇది వీరయ్య చౌదరి మర్డర్ కేసులో వాడిన స్కూటీ అని చెప్పేసి అన్నారు. అయితే వీళ్ళు ఒంగోలు నుంచి చేమకుర్తికి ఏ రూట్ లో వెళ్ళారు, అక్కడి నుంచి అక్కడ ఆ వెహికల్ పార్క్ చేసి ఎటువైపుకు వెళ్ళారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా మారింది. ఒక బైక్ అయితే దొరికింది అనుకుంటే మరి ఇంకొక బైక్ ఎటువైపు వెళ్ళింది, వాళ్ళెవరు, వీళ్ళని అసలు వీళ్ళు కిరాయి మర్డర్ చేస్తారా లేకుంటే వీళ్ళే కావాలని వచ్చి మర్డర్ చేస్తారని కూడా తెలాల్సి ఉంది. రైట్ శౌర్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.